2 పాయింట్స్ కవర్ చేసేసి ఎళ్ళిపోదాం. ఓకే. బిల్డ్ యువర్ ఫ్లెక్స్ కార్డ్ అనే వైడ్ అండ్ అడ్జస్టబుల్ క్యాన్వాస్. క్యాన్వాస్ అనేది మనకి సెంటర్‌లో ఉండేది చాలా వైడ్‌గా మనకి అడ్జస్టబుల్ ఉంటది. సో, మనం ఈజీగా ఫ్లెక్స్ కార్డ్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రాగ్ కస్టమైజబుల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద బిల్డ్ ప్యానెల్ ఆన్ టు ద క్యాన్వాస్. రైట్ సైడ్ ఉండే బిల్డ్ ప్యానెల్ నుంచి క్యాన్వాస్‌లోకి మనం కస్టమైజబుల్ ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి గదా! ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! ఫీల్డ్స్, డిస్‌ప్లే, ఇన్‌పుట్స్ ఇవన్నీ లోపల ఉండేవన్నీ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్‌ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఓకే. రైట్. నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్ ద విడ్త్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ అలాంగ్ ఏ కాలమ్ హారిజాంటల్ గ్రిడ్. ఇదేంటంటే ఇప్పుడు మనకి క్యాన్వాస్ ఏదైతే ఉందో ఓకే. లెట్ మీ గో టు డిజైన్. ఓకే. ఇంకొక న్యూ వెర్షన్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు వెర్షన్ 3లో ఉన్నా. ఓకే. సో, ఇందులో ఏంటంటే నేనిక్కడ శాంపుల్ టెక్స్ట్ దాని పైన ఓకే. ఇదేంటిది మొత్తం స్టేట్. ఆ స్టేట్‌లో మనకి ఫస్ట్ ఉండేది ఇదేంటిది శాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్. ఓకే. దాని యొక్క ప్రాపర్టీస్‌లోకి వెళ్దాం. శాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్‌కి నేను ఓకే. సో, ఇవన్నీ తీసేస్తా. సేమ్ నీ దాంట్లో ఉన్నట్టుగానే నేమ్, ఏజ్ అదే ఫీల్డ్స్ పెట్టుకుందాం. ఓకే. ప్రాపర్టీస్‌లోకి వెళ్ళిపోతే ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది గదా! నేమ్, ఓకే. చూడు అక్కడ ఎన్ మాత్రమే పడింది. ఇప్పుడు పడింది. ఒక్కొక్కసారి ఇది సగం సగం సేవ్ అవుతుంటది. సో, చూసుకోవాలి. ఓకే. ఫైన్. సో, నేమ్, ఏజ్ 2 వచ్చేసాయి. ఓకే. ఫైన్. ఇప్పుడు ఈ నేమ్ అనేది ఉంది కదా! ఈ చివరి నుంచి ఈ చివరి వరకు నాకొద్దు. ఇంత లెంగ్త్ ఒద్దు. దీన్ని తగ్గించాలనుకుంటున్నా. సో, అప్పుడు ఏం చేయొచ్చు మనం ఇలా అనొచ్చు కదా! అనొచ్చా లేదా? ఇలా అనొచ్చు కదా! అయితే మీరిక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఈ చివరి వరకు ఉన్నది కొన్ని బ్లాక్స్ లాగా డివైడ్ ఉంది. ఇది ఒక బ్లాక్ అనుకుందాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో, ఓవరాల్‌గా 12 బ్లాక్స్ కింద విడదీయబడి ఉన్నదన్నమాట. సో, నేను కావాలంటే ఇక్కడి నుంచి ఇలాగ ఇప్పుడు ఓన్లీ నాకు 11 ఫిల్ చేయాలి. 10 చేయాలి. అలా కాకుండా నేను 6 చేశాననుకో, ఇప్పుడు దీనికి కూడా 6 పెట్టుకున్నాననుకో, అప్పుడేమవుతది? ఇక్కడ 11, 10 అర్థమవుతుందా? ఇప్పుడు 2 పక్కనొస్తాయి. అర్థమవుతుంది. ఇది 6, ఇది 6. అంటే ఒక బ్లాక్‌లో ఓవరాల్‌గా మనకి ఎన్నుంటాయంటే, ఒక బ్లాక్‌లో ఎన్నుంటాయి? 12 ఉంటాయి. సో, ఇక్కడ మనం మాన్యుయల్‌గా ఇలా ముందుకి, వెనక్కి చేసుకోవచ్చు. అదొక ఆప్షన్ ఉంది. లేదా ఇందులో నుంచి మనం ఇక్కడ కింద దీని ప్రాపర్టీస్‌లో జస్ట్ ఇది రాస్తాం గదా! దీని సెటప్‌లోకెళ్తాం. దీని సెటప్‌లోకి వెళ్తే మనకిక్కడ ఇది ఉంటాయన్నమాట. ఇవన్నీ ఉంటాయి. అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ అని, రిపీట్ ఆప్షన్స్ అని, స్టైలింగ్ ఆప్షన్స్ అని, డేటా సోర్సు, స్టైల్. వన్ సెకండ్. స్టైల్ ఓకే. స్టైల్‌లోకెళ్ళాం. సో, నేను మీకేం చెప్పాను? మనం ఏదైనా ఒక ఎలిమెంట్ మీద దానివి ప్రాపర్టీ స్టైల్ అనేది ఎలిమెంట్స్‌కుంటది. ఓవరాల్ మొత్తానికి బిల్డ్, సెటప్ ఒకటే ఉంటది. అది ఇందాకే డిస్కస్ చేసాం గదా! హ్మ్. సో, ఇప్పుడు నేమ్ అనే ఎలిమెంట్‌కి మనం చూస్తే
డిఫాల్ట్ 1-12 అర్థమవుతుందా? అందులో నేను 6 ఎంచుకున్నా. ఇప్పుడు 6 కాకుండా ఇప్పుడు 7 అన్నాననుకోండి ఇక్కడే మారుతుంది. అర్థమవుతుందా? సో, ఇక్కడ నేను 6 పెట్టుకుంటే ఇది 6 పెట్టుకొని నెక్స్ట్‌ది 7 పెట్టుకున్నా పక్కన రాదు. కిందొచ్చేస్తది. 2 6 ఉన్నాయి కాబట్టి 12 కరెక్ట్‌గా సెట్ అయింది. ఓకేనా. ఆ! ఓకే. దీని హైట్. ఇప్పుడు హైట్ నేను కొంచెం పెంచాలనుకుంటున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేయొచ్చు. ఓకే. మొత్తం ఆ బ్లాక్‌కి. అర్థమవుతుందా? యెస్. బార్డర్ టెక్స్ట్. ఓకే. సారీ టెక్స్ట్ కలరు. ఓకే. హ్మ్. ఇక్కడ చూడండి హైటు అర్థమైందా? ఆ బ్లాక్ యొక్క నేను హైట్ పెంచేసా. సో, చూసారా ఇప్పుడు ఎంత హైట్ వచ్చిందో ఆ బ్లాక్‌కి? 100 చేశా. చూసారా తగ్గింది? అర్థమవుతుందా? మనం హైట్ మార్చుకోవచ్చు. ఓకే. ఇది విడ్త్. ఓకే. ఇది హైట్. నెక్స్టు ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్. బ్యాక్‌గ్రౌండ్‌లో నాకొక ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో రావాలనుకుంటే, ఆ ఇమేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ అంటే మీకు ఇక్కడ తెలుసు కదా! ఇందులో పర్సనలైజ్ హ్మ్. ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో మనం బ్యాక్‌గ్రౌండ్స్ మార్చుకోవచ్చు కదా! సాలిడ్ కలర్ కాకుండా పిక్చర్ పెట్టాననుకో. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. ఫిల్ అనుంది. ఓకే. ఇట్లా కాకుండా దీన్ని నేను స్టైల్ హ్మ్. హ్మ్. అంటే రిపీట్ పెడితే ఒకటే ఇమేజ్ రిపీట్ అవుతా ఉంటదనమాట. ఇక్కడ ఒక చిన్న పీస్, మళ్ళీ పీస్, మళ్ళీ పీస్ కింద వస్తది. వచ్చే ఉంటది కదా! చూసే ఉంటారు కదా! ఇంతకుముందు ఎప్పుడైనా. బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, బ్యాక్‌గ్రౌండ్ సైజ్, బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్, సేల్స్‌ఫోర్స్ థీమ్ ఇంకా డిఫరెంట్ థీమ్స్ పెట్టొచ్చు. బార్డర్ టైప్, బార్డర్ విడ్త్, బార్డర్ రేడియస్. ఇప్పుడు బార్డర్ విడ్త్ నేను ఒకవేళ 50 పెట్టాననుకో. ఈ బార్డర్ విడ్త్ పెరుగుతది. అర్థమవుతుందా? దీని చుట్టూ ఉండే బార్డర్ ఉంది కదా! దాని విడ్త్ పెరుగుతది. బార్డర్ రేడియస్ అంటే ఇది ఇప్పుడు ఇది రెక్టాంగిల్ షేప్‌లో ఉంది కదా! ఈ కార్నర్స్ ఉన్నాయి కదా! ఇవి షార్ప్ రెక్టాంగిల్ ఎడ్జ్‌లా ఉంది కదా! అలా కాకుండా కొంచెం రౌండెడ్ ఎడ్జ్ కావాలనుకో, అప్పుడు మనం బార్డర్ రేడియస్ ఇచ్చుకుంటే అది రౌండెడ్ ఎడ్జ్ వస్తది. ఆ రేడియస్ అనేది ఈ రౌండ్ కార్నర్‌లో ఒక సర్కిల్ గీస్తే, ఆ సర్కిల్ రేడియస్ పెంచితే నీకు ఆహ్, దాన్ని బట్టి మారుతా ఉంటదనమాట. అంటే ఇప్పుడు ఇది బార్డర్ అనుకో, ఇది రౌండెడ్ ఎడ్జే. ఓకే. ఇది రౌండెడ్ ఎడ్జే. దీనికి తేడా ఉంది గదా! సో, యెస్. రేడియస్ ఎక్కువైతే ఈ విధంగా వస్తది. ఆ! అంటే ఇంకా రేడియస్ పెంచామనుకో, అప్పుడు ఏమవుతది ఇంకా స్మూత్‌గా వస్తది. ఇది కొంచెం షార్ప్‌గా రౌండెడ్ ఎడ్జే గాని కొంచెం షార్పే కదా! ఇది. దీంతో కంపేర్ చేస్తే. యెస్. దీనికన్నా ఇది ఇంకా స్మూత్ కదా! అట్లా. సో, ఈ రేడియస్ మార్చి అది మార్చొచ్చు. బార్డర్ ఏ స్టైల్‌లో ఉండాలి అది ఏందో పెట్టుకోవచ్చు. కలర్స్ టెక్స్ట్ కలరు, బార్డర్ కలరు. ఓకే. ఓకే. బార్డర్ కలర్ మార్చాలనుకుంటే బార్డర్ కలర్ మారుస్తాం. టెక్స్ట్ కలర్ మార్చాలనుకుంటే టెక్స్ట్ కలర్ మారుస్తాం. అలైన్‌మెంట్.
ప్యాడింగ్, మార్జిన్. ప్యాడింగ్ అనేది దేనికి ఉపయోగపడతది అంటే బయట స్పేస్ ఇవ్వడానికి. అంటే ఈ బాక్స్‌కి బయట స్పేస్ ఇవ్వడానికి ప్యాడింగ్ ఉపయోగపడుతది. ఓకే. బాక్స్‌కి లోపల స్పేస్ ఇవ్వడానికి మనకి మార్జిన్ అనేది ఓకే. ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు. సో, ప్యాడింగ్ టాప్ ఇచ్చా. ఆహ్, మీడియం ఇచ్చా. మీకు గుర్తుంది గదా! మనం ఇది అంతకుముందు డిస్కస్ చేసాం. ప్యాడింగ్‌కి, మార్జిన్‌కి ఉన్న డిఫరెన్స్. Yes, yes. ఓకే. ప్యాడింగ్ లెఫ్ట్ ఇచ్చా. ఓకే. రైట్ ఇచ్చి ఓకే. అరౌండ్ ఇచ్చి లార్జ్ దీనికి అరౌండ్ లార్జ్ ఇచ్చా. అబ్జర్వ్ చేసారా ఇప్పుడు? ఇందాక నేము, ఏజ్ ఎట్లా ఉందా కార్నర్‌కుండేది. ఇప్పుడు మధ్యలోకొచ్చింది. ప్యాడింగ్ వల్ల లోపల స్పేస్ వచ్చింది. మీకు అర్థమవుతుందా? ప్యాడింగ్ వల్ల లోపల స్పేస్ వచ్చింది. ఇప్పుడు నేను ఇదే మార్జిన్ ఇస్తా చూడండి. మార్జిన్ ఇచ్చినప్పుడు ఎట్లా చేంజ్ అవుతదో లెఫ్ట్ ఇచ్చా మార్జిను. ఆహ్, చూసారా లెఫ్ట్ మార్జిన్ వచ్చింది. Yes, yes. ఓకే. అట్లా కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ ఇచ్చాననుకో. చూసారా అరౌండ్ చుట్టూ వచ్చింది మార్జిన్. ఓకే. లోపల ప్యాడింగు, బయట మార్జిన్. ఓకే. క్లియరా? టెక్స్ట్ అలైన్. టెక్స్ట్ సెంటర్‌కుండాలా, కార్నర్‌కుండాలా మనం ఏం చెప్పలేదు. ఇలా మామూలుగా వచ్చింది. సో, ఇప్పుడు టెక్స్ట్ సెంటర్ అన్నాను. అప్పుడు చూసారా నేమ్ సెంటర్‌లోకొచ్చేసింది. Yes, yes. ఓకే. సెంటర్ రైట్ ఇచ్చా. లెఫ్ట్ ఇచ్చా. ఇవి కాకుండా కస్టమ్ సీఎస్ఎస్‌లు కూడా వాడుకోవచ్చు. సో, ఆల్రెడీ స్టైల్స్ ఏమైనా ఉంటే మన దగ్గర ఆ స్టైల్స్‌ని మనం ఇక్కడ తెచ్చుకోవచ్చనమాట. ఎగ్జిస్టింగ్ స్టైల్స్ ఏమైనా కస్టమ్ స్టైల్స్ ఉంటే అది తెచ్చుకోవచ్చు. అయితే వీటన్నిటిలో ఇక్కడ రెస్పాన్సివ్ అని ఉంది కదా! ఇది మనం బై డిఫాల్ట్ ఇది రెస్పాన్సివ్ ఆఫ్‌లో ఉంది. రెస్పాన్సివ్ ఆన్ చేస్తే ఏమవుతది? ఆఫ్ చేస్తే ఏమవుతది? రెస్పాన్సివ్ ఆఫ్ పెట్టుకున్నప్పుడు మనం ఈ డైమెన్షన్స్ అంటే ఇప్పుడు హైట్, విడ్త్ ఇవన్నీ మనం ఇచ్చాం. ఓకే. రెస్పాన్సివ్ ఆన్ చేస్తే ఇంక మనం ఇచ్చేవేవి పనిచేయవు. దానికి నచ్చినట్టు అది తీసేసుకుంటది. అదే సెట్ చేసుకుంది చూసారా అంతా? అండ్ ఇంకొకటి రెస్పాన్సివ్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్‌లో ఈ ఈ ఇప్పుడు ఇదే సేల్స్ ఫోర్స్ పేజ్ ఇట్లానే నువ్వు ఫోన్‌లో ఓపెన్ చేసావనుకో, నీకు రైట్ సైడ్ కట్ అయిపోతది. అప్పుడు నువ్వు జస్ట్ లెఫ్ట్‌కి ఇలా స్క్రోల్ చేసుకొని చూడగలుగుతావు. అవునా కాదా? అలా కాకుండా అదే రెస్పాన్సివ్ ఇచ్చేసావనుకో, నీ ఫ్ దీనికి తగ్గట్టుగా ఇప్పుడు చూడు ఇదే ఉందా? మొబైల్ ఇచ్చా. దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోతదన్నట్టు.
నీకెలా చెప్పాలి? ఇప్పుడు చూడు ఇలా ఉందా? ఇప్పుడు ఆ! ఇప్పుడేమైంది? ఇది ఎట్లా ఉంది? ఇది చూడు నార్మల్‌గా ఉందిది. ఇప్పుడు ఇదే రెస్పాన్సివ్ చేశాననుకో, అప్పుడు ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి కూడా నీకు తెలియట్లేదు. 3 కాలమ్స్ ఇచ్చి చూడు. 3 కాలమ్స్ ఇస్తే ఏమవుతదో తెలుసా? నార్మల్ ఉంటే 3 వస్తాయి. రెస్పాన్సివ్‌లో 2 వస్తాయి. మూడోది కిందకొచ్చేస్తది ఆటోమేటిక్‌గా. సో, ఇవన్నీ ట్రై చేయాలి మీరు. ఓకే. ఈ స్టైల్ అంతా ఈరోజు ట్రై చేసేసేయండి. ఓకే. ఇంకా మిగతావి నెక్స్ట్ సెషన్‌లో మనం చూద్దాం. ఇంకా ఉంటాయి ఇందులో. ఓకే. హ్మ్. యూజ్ ద యాక్షన్ ఎలిమెంట్ టు లాంచ్ ఎన్ ఆమ్ని స్క్రిప్ట్ ఆర్ ఫ్లైఔట్. ఆహ్, యాక్షన్ ఎలిమెంట్ గురించి చూద్దాం. హ్మ్. ఫ్రమ్ ద స్టైల్ ప్యానెల్ కస్టమైజ్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ యువర్ ఫ్లెక్స్ కార్డ్. స్టైల్ ఎలిమెంట్స్ యూజింగ్ ఏ జీయూఐ టు చూస్ ద కలర్స్ ఫ్రమ్ టెక్స్ట్ బార్డర్స్ ఇవన్నీ మనం చేసాం కదా! క్రియేట్ న్యూ ఫ్లెక్స్ కార్డ్ అండ్ కాన్ఫిగర్ యువర్ డేటా సోర్స్ విత్ ద స్టెప్ త్రూ విజార్డ్. ఓకే. ఇది కూడా మనం నెక్స్ట్ సెషన్‌లో చేద్దాం. యూజ్ ఇన్ ప్రొడక్ట్ హెల్ప్ టు లెర్న్. ఓకే. కాన్ఫిగర్ ఫ్లెక్స్ కార్డ్ వైడ్ సెట్టింగ్స్. ఓకే. సెటప్ ప్యానెల్, ఎల్‌డబ్ల్యూసీ. ఓకే. పబ్లిష్ ఫీచర్స్ చూసాం. ఓకే. ఫైన్. సో, బేసిక్‌గా మనం ఈరోజు ఏం చేసాం? ఫ్లెక్స్ కార్డ్‌లో డిఫరెంట్ ఇవి పెట్టి చూడడం. ఓకే. నెక్స్ట్ దీని స్టైల్‌లో ఉండే కంప్లీట్ అన్నీ చూసాం. స్టైల్ కవర్ అయిపోయింది మొత్తానికి. ఓకే. ప్రాపర్టీస్ ఒక్కొక్క దాని ప్రాపర్టీస్ అర్థమయ్యాయి. స్టైల్ అర్థమైంది. ఓకే. బిల్డ్ అర్థమైంది. సెటప్ అర్థమైంది. ఓకే. నిన్నటి కన్నా ఈరోజు కొంచెం బెటర్‌గా ఉంది గదా! నిన్నటి కన్నా కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాం గదా! అట్లా. సో, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చూడాలి మనం. ఇవన్నీ చేస్తే అప్పుడు మీకు ఐడియా వస్తది. ఓన్‌గా చేయగలుగుతారు. సో, ఫస్ట్ ఇక్కడి వరకైతే ప్రాక్టీస్ చేయండి ఈరోజు. హ్మ్. ఓకే. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? నో అని. ఓకే. ఓకే. ఫైన్. ఫైన్. దీన్ని డిస్‌ప్లే జేయాలి. ఫస్ట్ ఏం జేయాలి మనం? ఈ వెర్షన్‌ని యాక్టివేట్ జేసి ప్రివ్యూ చేసుకో. ఓకేనా? మీరు 2 కాలమ్స్ కాదు 3 పెట్టి, 4 పెట్టి, 10 పెట్టి ట్రై చేయండి. డిఫరెంట్ ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేయాలి. ఓకే. సేమ్. ఓకే. ఓకే. ఇంతవరకు చెప్పు. హ్మ్. చెప్పు. ఆ! ఆ! సో, ఇక్కడ మనం యాక్షన్స్ ఏం పెట్టలేదు కదా! యాక్షన్ పెడితే క్లిక్ పనిచేస్తది. యాక్షన్ పెట్టలేదు. ఇప్పుడు ఓన్లీ డిస్‌ప్లే పెట్టాం. అందుకని క్లిక్‌లు పనిచేయట్లే. ఏమైనా డౌట్ ఉందా? అండ్ ఇంకొకటి అవుట్‌పుట్‌లో ఇక్కడ మీరు చూస్తే జేసన్ ఉంది. ఈ జేసన్‌ని కూడా ఒకసారి చూడండి. సరే అయితే. ఓకే. ఓకే. ఫైన్.